సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్ గారికి, ప్రతిపక్ష పార్టీ మన కార్పొరేటర్లందరూ 40 మంది పార్టీని మోసం చేసి పార్టీ విడిచి వెళ్తే మనకు 3 కార్పొరేటర్లు ఎన్నికైన 3 నామినేటెడ్ అయిన ఒక 2 పార్టీకి నమ్మకంగా ఇవాళ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. సోదరుడు ఇమ్రాన్ వాళ్ళలో ముఖ్యుడు. మననే చెత్త పన్ను తీసేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పి అయినా చెత్త పన్ను వసూలు చేసుకుంటా ఉంటే బళ్ళమ్మడి ఏందయ్యా నీ పద్ధతి అని అడిగితే వాళ్ళు తలకాయ ఉంచి పన్ను క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి, అంటే మన అపోజిషన్లో ఉండి కూడా ఒక గొంతు ప్రజల పక్షాన్ని నిలబడి అనవసరంగా డబ్బులు అన్యాయంగా అంటే ప్రభుత్వానికి పోవాయి డబ్బులు వీళ్ళు వసూలు చేసుకుంటున్నారు డివిజన్లో, వాటిని అరికెట్టగలిగిన సోదరుడు ఇమ్రాన్ ఖాన్కి, అదేవిధంగా కార్యకర్తలకి ఏమైనా తప్పుడు కేసులు పెడితే మన పార్టీ తరఫున కోర్టుల్లో అండగా ఉంటూ బెయిల్ ఇప్పించడం కానీ పోలీస్ స్టేషన్లు పోయి అంటే చట్టపరంగా మేము మాట్లాడేది ఒకటి, చట్టపరంగా మాట్లాడేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి ఉపయోగపడుతున్న లీగల్ సెల్ నగరకట్ట శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సోదరులు మాజీ డైరెక్టర్ దాసరి కరుణ గారికి, ఈ డివిజన్ నుంచి మన ఒంగోలు నియోజకవర్గానికి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి బోడి ఇందిర గారికి, అదేవిధంగా వాణి గారికి, రాష్ట్ర వాలంటీర్ల నుంచి వాలంటీర్లుగా మొదట రిజైన్ చేసి నేను పార్టీకి పనిచేస్తానన్నా మమ్మల్ని మోసం చేశారు, నేను గొంతుకై మీతో ఉంటానని చెప్పి వచ్చిన నవ్యని ఇవాళ రాష్ట్ర వాలంటీర్ విభాగంలో రాష్ట్ర కమిటీలు వేసి ఆ అమ్మాయిని ప్రాతినిధ్యం వహిస్తూ ఉందన్న నవ్యకి, అదేవిధంగా ఒక ఎస్టీ కులం నుంచి అమ్మాయి చిన్న బడ్డీ కొట్టు పార్టీకి నమ్మకంగా ఈ కష్టకాలంలో ఎదురుబడి పార్టీ కోసం మాకు అండగా ఉంటూ మా తోటిబడి పనిచేస్తున్నందుకు ఆ అమ్మాయిని కూడా నియోజకవర్గ స్థాయిలో పెట్టినందుకు ప్రసన్నని, అదేవిధంగా కార్పొరేషన్ టికెట్ ఇచ్చి మన పార్టీ వాళ్ళే మోసం చేస్తే నష్టపోయి ఇవాళ పార్టీ గొంతుకుగా మారిన భూమిరెడ్డి రమణమ్మని రాష్ట్ర మహిళా కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మన రాజు యువనాయకుడు పాలడుగు రాజు నాగలపాడు మండలం జాయింట్ సెక్రటరీగా ఇవాళ రాష్ట్ర పార్టీలో ఉన్నాడు. ఇదైతుల్లా అని ఒక యువకుడు జూనియర్ లాయరు, అంటే ఇందాక శ్రీని చెప్పినట్టు లా నేస్తం ఇచ్చి మమ్మల్ని కూడా ఆదుకున్నా, అంటే కొత్తగా లా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి కొన్నాళ్ళు వాళ్ళ కేసులు రావు, ప్రాక్టీస్ చేసే టైంలో వాళ్ళకి అండగా ఉన్నందుకు ఇవాళ పార్టీకి అండగా నిలబడి వాళ్ళ గొంతుకుగా అనిపించడానికి శ్రమిస్తున్న ఏదైతే ఈ డివిజన్ నుంచి అందరూ మోసం చేసిపోయిన వాళ్ళు పోతే నేనుంటాను, బాధ్యత తీసుకుంటాను, పార్టీకి అండగా ఉంటానన్న ఈ డివిజన్ నుంచి ముందుకు వచ్చిన మన రమేష్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ కూడా ముందుగా నమస్కారం. మనం అందరమే చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక మాట చెప్పి నిలబడ్డ నాయకులు చరిత్రలో ఒక 3 స్లాబ్, అది ఆయన కట్టిన రాజధాని. పోలవరంలో ప్రతి వారం పోయి పోలవరం సోమవారం మీరు అందరూ చూసుంటారు కదా, పోయిన ప్రభుత్వంలో పోలవరం సోమవారం అని చెప్పి ప్రతి సోమవారం పోయి పర్యవేక్షిస్తున్నానని కట్టింది. అంటే అడుగున బెడ్ వేస్తే ప్రాజెక్ట్ అడుగున బెడ్ వేస్తే మనం పరుగులు చేస్తుంటే అదంతా కొట్టకపోయింది, ఆయన వేసిన స్పిల్వే మొత్తం కొట్టుకుపోయింది. మన సింహాచలంలో ఉత్సవాల కోసం గోడ కడతా ఉంటే గోడబడి 7 మనుషులు చచ్చిపోయారు. అంటే నువ్వు ఏది నాణ్యతగా కడతావు? ఖర్చు ఏమో 3 రెట్లు 4 రెట్లు వేసి టెండర్లు వేయించుకోవటం, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవటం. కమిషన్ల కోసం ఈ ప్రభుత్వం తప్ప పేదల కోసం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అని ఊరిక దుష్ప్రచారం చేశారే, మనకి నేరుగా మన అకౌంట్లో పడే డబ్బుల్లో అవినీతి ఎక్కడ ఉంటుంది? పేదలు ఇంతమంది పిల్లల్ని చదివించడంలో ఏం అవినీతి ఉంటుంది? ప్రతి ఇంటికి వైద్యులు పంపించి విలేజ్ క్లినిక్లని మన ఇళ్ళ మధ్యనే ప్రతి డివిజన్కి ఒక హాస్పిటల్ కట్టి
మనందరి బాధ్యతగా షుగర్లు, బీపీలు, ఇంకేమైనా పరీక్షలు ఉన్న బాలింతల పరీక్షలు చేయడానికి ఇక్కడ విలేజ్ క్లినిక్లు కట్టాడు కదా. ఎక్కడో సచివాలయంలో అంటే సచివాలయం పెట్టి మనం ప్రతి డివిజన్లో ఇంతకుముందు మనకి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ అంటే బిడ్డ పుడితే ఒక సర్టిఫికేట్ కావాలా, ఎవరైనా మనిషి చచ్చిపోతే ఒక కాగితం కావాలా మన ఆస్తిపాస్తులు పంచుకోవడానికి. వాటికి మున్సిపల్ ఆఫీస్కి పోయి వాళ్ళకి లంచం ఇచ్చి ఆడున్న కార్పొరేటర్ చుట్టూ 10 సార్లు బతిలాడుకొని ఒక వారం వాళ్ళు తిప్పుకొని మనకు ఒక 4,000-5,000 తీసుకొని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య మన మధ్యపాడులో ఒక ఎంఆర్ఓ దొరికాడు ఏసీబీకి, 85,000 అంట. ఒక మనిషి చచ్చిపోతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వంలో 85,000 లంచం తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో. ఎందుకు ఉండదు? ఎంఆర్ఓల కాడ లంచాలు తీసుకొని వాళ్ళ దగ్గర పోస్టింగ్ లేపిస్తే, సిఐల దగ్గర, ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్ లేపిస్తే వాళ్ళు మనల్ని బెక్కదానికి ఎవరిని బెక్క తింటారు? నిజాయితీగా ప్రజలందరికీ మేలు జరగాల, నా వాళ్ళు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీద అబద్ధాలు, దుష్ప్రచారాలు చేసి ప్రజలందరినీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని లక్షాధికారులు చేశాడు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఏదో ఒక రూపంలో 1,00,000 రూపాయలు పడ్డాయి. అట కాదని చెప్పి కోటీశ్వరులు చేస్తానని చెప్పాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు. అంటే అబద్ధం, ఒక అబద్ధం 2 అబద్ధాలకి 2-3 ఎలక్షన్లు చేశాడు కదా. ఇంకా పెద్ద అబద్ధం చేస్తే కానీ ఇంకొకరు ఆశపడరని చెప్పి ప్రజల్ని మోసం చేసి వంచి అంటే ఇప్పుడు మనకు కూడా తెలుసు సహజంగా 1,00,000 రూపాయలు తెచ్చా ఇది ఇచ్చేది కాదు, పెట్టేది కాదు, మనం నమ్మిపోం. మరి నాకు అవతల కోటి వస్తుంది, నీకు 50 లక్షలు ఇస్తానంటే గొప్పని నమ్మి ఏమో కోటి అంటున్నారు, ఒక 50 లక్షలు అంటున్నారు, ఒక్కడికి అడదాకా పోయితే పోలేదారని ఆశపడతారు. అట్ట ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి కోటీసులు చేస్తారని, ప్రతి ఒక్కటి ఇంత పొడుగునిస్తానని, ప్రతిదీ డబల్ ఇస్తానని ఇంత అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి వచ్చి ఒక్క మాట కూడా నిలబడకుండా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తా అబద్ధాలతో కాలం గడుపుతూ ఉంటే ఆ పార్టీకి, తోక పార్టీలకి ఇక్కడున్న నాయకులందరూ పోయారు. వీళ్ళు అవినీతి చేసి వీళ్ళ అవినీతులు ఎక్కడ బయటపడతాయోనని తప్పులు చేసిన వాళ్ళందరూ తప్పులు నిలబెడతారేమో ఎవరన్నా వచ్చని చెప్పి పార్టీలు మారితే ఇవాళ నీతి గల్ల నాయకులు మాతోటి కష్టకాలంలో జగనన్నకు సపోర్ట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిలబడతాడు, మీ గొంతుగ్గా నిలబడతాడు, ప్రజల కష్టాలని తీరే వరకు ఆయన పోరాడతాడు, ఇచ్చిన పథకాలను నిలబెట్టి అడుగుతాడు. అడగకపోతే రేపు మనం వచ్చినాక మళ్ళీ ఎప్పట్లాగే ప్రజలకి రక్షకుడిగా ఆయన ఉంటాడని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి మీరు అందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను తల్లి. ఈ పార్టీ మీది, ఈ పార్టీ పేదలది, ఈ పార్టీ ప్రజలది, ఈ పార్టీ వ్యాపారస్తులది కాదు, ఈ పార్టీ కాంట్రాక్టర్లది కాదు, ఈ పార్టీ పేదలది, పేద ప్రజలది, ప్రజల పార్టీ. జగనన్న పెట్టింది మీకోసమని ఈ పార్టీని కాపాడుకొని మీ అందరూ అండదండలో ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఇన్ఛార్జ్ అయినటువంటి చుండూరు రవణ గారికి, టౌన్ అధ్యక్షులైనటువంటి కళా శంకరన్న గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి శంకరన్న గారికి, చుండూరు రవణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇమ్రాన్ అన్న గారికి, చిన్న గారికి, లాయర్ గారికి, బడుగు ఇందిరా గారికి, కరుణాకరణ గారికి, స్టేజ్ మీద ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే స్టేజ్ కింద ఉన్నటువంటి నా కోసం పిలిచిన వెంటనే వచ్చిన అందరు కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు 31వ డివిజన్ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి చుండూరు రవణకి, శంకరన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అవకాశం తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఏదుకున్న కార్యకర్తలకి మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలానే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్న ముఖ్య అతిథిగా ఒంగోలు ఇన్ఛార్జి చెన్నూరు రవిబాబు గారిని మనం అందరం కూడా అభినందించారు. అయితే పోయిన ఎలక్షన్లో మనము అందరం కూడా కలిసి జగనన్నకి వేసే ఓట్లు, కాకపోతే అక్కడ ఈవీఎంల ద్వారా ఓట్లు అతను వాళ్ళు గెలిచారు, అంత తప్పక ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి, అందరికీ, పేద, బడుగు, బలహీన వర్గాలకి ఎక్కడున్నా కూడా మిమ్మల్ని గుర్తించి మీకు పదవులు ఇచ్చాడు. మిమ్మల్ని గుర్తించి మీరు ఎక్కడున్నా కూడా వాళ్ళకి పిలిచి వాళ్ళకి మంచి పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అలానే నా వాళ్ళని పాపం జగనన్న కూడా అందరిని కూడా అవ్వ, అక్క, తాతలు అని పాప ఆ రోజు జగనన్న ఒక మాట వీడియో ముందు అంటుంటే నాకు చాలా బాధ అనిపించిందమ్మా.
ఎందుకంటే అలాంటి పరిస్థితి ముందు ముందు రాకూడదు. లేడీస్కి 50% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. లేడీస్ని గుర్తించి గల ధీరుడు మన ఇమ్రాన్ ఖాన్ గారు, మన ఇందిరమ్మ గారు, అట్లానే మా సోదరి వాణి గారు, మా సోదరులు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశం కావటానికి ఒక ముఖ్య రీజన్ ఉంది. ఎందుకంటే మనం గతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య చెప్పుకోవటానికి పోవాలి అని అంటే మనం గేట్ల కాడ, లేకపోతే విజయవాడ, లేకపోతే హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి ఒక మంచి నాయకుడిని జగన్ గారు సెలెక్ట్ చేశారు. విద్యార్థి దశ నుంచి విద్యా సమస్యలు నేర్చుకొని కాలేజీల్లో నాయకుడిగా గుర్తింపు పొంది, రైతు బిడ్డగా రైతు సమస్యలు మీద రాష్ట్ర స్థాయి దాకా ఉద్యమాలు చేసిన నాయకులు. అలానే ఇప్పుడు జనాల్లోకి జన సమస్యల మీద ప్రజా సంక్షేమం గురించి ఎలా ఏదైనా నాయకుడైతే బాగుంటుందని మన చుండూరు రవిబాబు గారిని జగన్ గారు ఎంచుకోవడం జరిగింది. అంటే మన చుండూరు రవిబాబు గారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ సమస్య అయినా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. మీరు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొకటి కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ టైం అయినా కానీ టైం ప్రకారం పార్టీ ఆఫీస్లో ఉంటారు. పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినా, లీగల్ సమస్యలు ఏమైనా ఉన్నా, ఎటువంటి అయినా కానీ సమస్యని సాధ్యమైనంత వరకు పరిష్కరించగల నాయకుడు మనకు దొరికాడు ఇప్పుడు. కాబట్టి మనందరం మన పార్టీని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది. పోతే ఇంకా మన రమేష్ గారు, నాకు 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే డివిజన్కి పోటీ చేశాను నేను. అప్పటి నుంచి పరిచయస్తుడు రమేష్, చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. అప్పటి నుంచి నేను గమనిస్తూ ఉంటాను రమేష్ని. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారి తరఫున మన పాత నాయకుల ద్వారా మన వైసీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి నిబద్ధతగా ఉన్నాడు. ఈరోజు అది చుండూరు రవిబాబు గారు, శంకర్ గారు గుర్తించి మన రమేష్కి ఇంత పదవినిస్తున్నప్పుడు మన నాయకుడి మీద మనం ఎంత భరోసా పెట్టుకోవాలనేది కూడా మీరు గమనించాలి. కాబట్టి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ సమస్య నేను, ఎందుకంటే ఇక్కడ నాకు ప్రతి ఇంటితోటి పరిచయం ఉంది. ఏదైనా కానీ మీరు ముందు పనిచేసే ముందు అడుగుతారు, తర్వాత చేపించుకునే ఇది ఉంది. కాబట్టి మీరు ఏ సమస్యనైనా మీరు రమేష్ గారి ద్వారా మన చుండూరు రావాలని, శంకరని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మన పార్టీని మళ్ళా గెలిపించుకొని మన చుండూరు రావు గారిని అత్యధిక మెజార్టీతో ఇదే డివిజన్లో గతంలో కన్నా ఎక్కువగా వచ్చేటట్టు మనం కష్టపడదాము. అదేవిధంగా మన చుండూరు రావు గారు మెజార్టీ చూపిస్తూ మనం జగన్ అనేది సీఎం చేసుకుందాం. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 5 ఏళ్ళకి ఇప్పుడు వాళ్ళకి, ఎందుకంటే వెలుగుంటేనే చీకటి ఉంటేనే వెలుగు విలువ చేసేది. ఇప్పుడు జగన్ గారి విలువ ఇప్పుడు ఏ విధంగా తెలుస్తుందంటే, ప్రతి ఒక్కళ్ళ మనసులో చెప్పలేని వాళ్ళు కూడా మనకి ఏ పథకం రావట్లేదు, ఏంటి మనం పొరపాటు చేసామా అనేది ప్రతి ఒక్కళ్ళు ఉంది. దాన్ని మనం బయటకు తీసుకొచ్చి, మనం గతంలో కొంత మనం కార్యకర్తలకు కూడా సరైన మన పాత నాయకులు వాళ్ళు ఏదో వేరే ఉద్దేశంతో సరైన సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి గుర్తించే నాయకుడు దొరికాడు. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మనకు ఏదన్నా మనకు సమస్యలు ఉన్నా ఆయన దృష్టికి తీసుకుపోయి అత్యధిక మెజార్టీతో మన రవి గారిని గెలిపి కార్యకర్తలందరూ స్టేజ్ మీద కూర్చున్నట్టే ఫోటోలు దిగుతాం అందరం కలిసి. ప్రతి కార్యకర్త స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా ఉన్న నాయకులు కూడా రావచ్చు. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సపోర్ట్ చేసి జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మధు గారు రావాల్సిగా ఇటు